హాస్య బ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారి త్యాగరాజు ఆత్మవిచారం 21/9/20 7వ చాప్టర్ కింద లెక్క సగుణత్వం. దాని గురించి రామా, మామలు మరుదులు, తోడబుట్టిన వాళ్ళు, తల్లిదండ్రులు, స్త్రీలు, పరిజనం మొదలైనటువంటి స్వజనం కాక మునులు, సురాసురుడు, రాజులు, దిగ్గరాజులు, రేరాజ దినరాజులు అంటే సూర్యచంద్రుడు, అలాగే సూర్యుడు మొదలైన చేతి కింది బలగం నీ కూడా నడుస్తుండగా ఎవరి మనస్సు ఎలాంటిదో కనిపె కొందరితో నయంగా, మరికొందరితో భయంగా, ఇంకా కొందరితో ముద్దుగా నువ్వు ఏమేమి మాట్లాడి ఉన్నావో కదా. జానకి చెయ్యి తగలడం వల్ల పావనమైన వెన్న, పాలు, సారమై దివ్యమైన అన్నం, షడ్రసోపేతంగా ఉండే భక్ష్యాలు సూర్య సోదరాదుల పంక్తిన కూర్చొని ఆరగి త్యాగరాజనుత వైభోగ రంగరాజు బయలుదేరాడు. కావేరీ తీర పుణ్యస్థలమైన శ్రీరంగపురంలో శ్రీ వెలసిన విచిత్ర వీధిలో అనేక రాజులు ఊడిగం చేస్తుండగా నవరత్నాలు తాపిన దివ్యాలంకారాలు ధరించి ఈ సేవ చూసి పైనుంచి దేవతలు ప్రేమతో పుష్పవృష్టి కురిపించి పూజించగా గుర్రానెక్కి వస్తున్న అందరూ రండి చూడ్డాను అతన్ని భావించుకొని త్యాగరాజు పాడుతున్నాడు కూడా. ఓ వరదా, నువ్వు మేరుధీరుడు, రఘువీరుడు, సారసారుడు, ఎలా ఉంటావో చూద్దాం రా. మరి ఆ ఉయ్యారపు నడక, ఆ మేఘల్లాంటి దేహం, ఆ రాచఠీవి, ఆ ముంగురుల ముద్దు, ఆ తిలకం తీరు, ఆ చెక్కుల తలుపు ఏమని మాట్లాడి ఆరగింపవే రాజు వెడలే మేరు సమాన 4 కీర్తనలు. ఆ చెక్కుల తలుపు, ఆ ముఖం హౌసు, ఆ కంఠం శోభ, ఆ సొమ్ముల సొగసు కనపరుచుమని త్యాగరాజుని నర్చిస్తున్న మన్మధుణ్ణి కన్న కళ్యాణరామ, నీ చక్కదనం, నీ సొగసు ఇంతే అని మరి లేదు అని వర్ణించడం బ్రహ్మా ఇంద్రాదులకైనా తరమా. చల్లని చూపులు చూసే కళ్ళు, చంద్ర కళల్ని మీరే యవ్వన, మెల్లిగా ఉండే మాటలు అతుక్కన్నట్టు నీకు సహజంగా ఉన్న ఇవే ఎంతో భయం కూడా కలిగి రామ, ఘోర తపాలు ఎన్నెన్నో చేసి ఇతరుల కాళ్ళ మీద పడి వరాలు పొంది గొప్పవాళ్ళైన దుష్టుల మదం లీలగా అణిచేసే పరాక్రమం నీది. బ్రహ్మాది దేవతా కోట్లకి, నిగమ ఆగమాలకి, శాస్త్రాలకి అందరాని నీ గుణాల యొక్క మహిమ ఇదమిద్దం అని నిర్ణయించడం ఎవడికి శక్యమయ్యా. త్యాగరాజనుత భక్త రక్షక, పూర్ణిమ లాంటి ముఖం కలని సీతాలక్ష్మణ భరత శత్రుఘ్నులు, సుగ్రీవ హనుమంతుడు కరుణతో నీ సంగతి ఒకరికొకరు వర్ణించుకుంటుండగా వాళ్ళని ఆదరణతో పిలుస్తుంటావే, అప్పుడు నిన్ను చూడ్డం అనేది ఎన్నతికయ్యా. సూర్యకుల శ్రేష్ఠ జానకీపతి, నీ వస్త్రం కోటి మెర్రపులకు తొల్య, దయచేసి నే చేసే నయ ఉపచారాలు స్వీకరి. నువ్వు కావితాలిచే కపట నాటక సూత్రధారి, లెక్కలేని నవరత్నాలు తాపిన బంగారు గొడుగు నీకే సరిపోతుంది, నీకే తగు అన్నాడు. తటిల్లతలలాగా మెరిసే బంగారు కాడలు ఉన్న శరచంద్ర కాంతిగా వింజామరల దోడు ఉండాల్సింది నీకే. నాజులు, సంపెంగలు, మరువాలు, నవమల్లికలు, చల్లటి కురువేలు మొదలైన పుష్పాల వాసన గుమ్మరించే విసిని కర్ర మరోడికెందుకు రామా, నీకే కానీ. మేలై సున్నితమై
నీకే తగ్గ ఇలాంటి ఉపచారాలు చేస్తా అంగీకరి. సీతామనోహర, నా ఎదటికి రారా అబ్బా ధీరుడు, వచ్చి ఒక్క ముద్దియ్యి, నిన్ను ఎత్తి ముద్దులు ఆడెదరా అంటాడట. ఇంతనుచు ఎన్నడు జూతునో ఉపచారముల రారా సీతారమణ. ఈ 4 కీర్తనల భావం. నీ బంగారు పంచ నేను అందంగా కడత, ఆ శృంగారం మీద నేను చేస్తానయ్యా. నీ సేవ నేను జరుపుతా, అప్పుడు నిన్ను నా కౌగిట్లో చేర్చుక. ఎప్పటికప్పుడు నుదుటి మీద కస్తూరి తిలకం నేను దిద్దుతా. శ్రేష్టమైన ముక్తాహారాలు నీ మెడలో నేను సర్దుతా. నీ మీద ఆసక్తి కలగడానికి యోగం ఉండాలయ్యా. నువ్వు కాక మరి గతెవ్వరు. త్యాగరాజనుత శ్రీరామ సేతుబంధన, నా చేతులతో నిన్ను శృంగారించి చూస్తాను. బ్రహ్మేంద్రాదులు మెచ్చుతా. మెరిసే బంగారు అందెలు కాళ్లకు పెట్టి, గొప్ప సరిగంతు వస్త్రాలు వంటికి కట్టబెట్టి, దివ్య వృక్షాల పువ్వులు తెచ్చి సెగనిండా చుట్టి, ఆ ఆనందంతో ఉన్న మొహం ముద్దెట్టుకొని, మొలకి బంగారు గజ్జెలు కొట్టి, నుదుట ముద్దొచ్చే తిలకం తెచ్చి, ముంగురుల మీద బంగారు రావి రేఖ జాచి, ఆ అందంలో నిన్ను వక్షోజానికి చేర్చుకొని, మంచి ముత్యాలతో కొండె జడ వేసి, నీటుగా ఒంటి నిండా పరిమళ గంధం పూసి, అల్లిక విసిన కర్రతో విసురుతూ ఓహోహోహో మేలు మేలు అని హెచ్చరిస్తూ నిన్ను వెతికి పట్టుకొని నా చేతులతో నీకు శృంగారం చేసి చూసుకుంటాను. రామా, దేవదేవా ఉండు, విడుదువుగాని లేస్తూ అంటారు. ఆగవయ్యా కాసేపల విడుదువుగాని లేస్తూ ఒక్క తాంబూలం వేసుకో. సీతమ్మ తన చేత్తో నీకిచ్చే మంచి ఆకు ముడుపు స్మరణకి వచ్చి నన్ను విడిచి వెళ్ళిపోకు. మరి నేను ఆకులు ఒక్కలు జాజికాయ జాపత్రి ప్రేమతో తెచ్చి ఉంచా. పైగా రాజుల కైవారం చెయ్యదగ్గ లక్ష్మణుడు నువ్వు తాంబూలం వేసుకుంటావని ఉమ్ముకుంటావేమోనని ఊహించి రత్నాల ఉమ్మి పడగ చేత్తో పట్టుకొని కలకలలాడుతూ నిన్ను సేవించటానికి అప్పుడే నిలబడ్డాడు నా పక్కన. మరి ఆటంకం ఏముందయ్యా, వేసుకో తాంబూలం. రామా, నీ శరీర కాంతి మరకత ప్రభ, నీ సొగసు చూడడం ఎవ్వరి తరం. చేతులార విడము సేయవే సొగసు చూడ. 3 కీర్తనల భావం. నీ సొగసు చూడటం ఎవరి తరం. నిగ లాడుతూ అద్దాలలా ఉండే చెక్కిళ్లతో మెరిసే ఆ ముఖం, దేవతలు అర్చించే ఆ పాదాలు, ఎల్లప్పుడూ అభయమిస్తుండే ఆ చేతులు, మన్మధుణ్ణి మరిపించే ఆ సుందర దేహం, దొండపండు వంటి ఆ ఆధరం, బాణం తొడిగిన కోదండం పట్టిన ఆహస్తాలు, చిరునవ్వులు, ముంగురుడు, తేట కన్నులు. ఓహో ఇటువంటి నీ అందం చూడటం శక్యమా? రమా, త్యాగరాజు వదనం నీకు కాక మరబడికి చేస్తాడు వందనం. పద్మపత్రాల వంటి కళ్ళు గల నీ సొగసు ముఖం చూడటమే నాకు జీవనమని నా మనస్సులో ఉన్న రహస్యాన్ని నువ్వు ఎలాగో గ్రహించి నన్ను పాలించదలుచుకొని, ఇంద్రనీలమణుల వంటి శరీర కాంతితో, మెళ్ళో ముత్యాల దండల వరసతో, చేతుల్లో సిద్ధం చేసి ఉన్న కోదండతో, సీతమ్మవారితో కలిసి కాలినడకనే వచ్చేశావా? రామా, నా ప్రాణానికి నాథుడు నువ్వేనయ్య. అడుగో కోదండపాణి కొలువు తీరి ఉన్నాడు. సలలితమైన బుద్ధితో, సాధువైన శీలంతో, యథార్థమైన ప్రేమతో కోరుకొని వచ్చి అంతా సేవించండి. కోటి మెరుపుల్ని మీరే, బంగారు వస్త్రాలు మీరే అంటే పెరిగి అంతకంటే ఎక్కువగా ఉండే బంగారు వస్త్రాలు, సొమ్ములు ధరించండి.
విదోక్తంగా ఉండే సనకాదుల వచనాలకి ఆయన సంతోషిస్తూ సీతాభారతాదులతో కలిసి చనువుతో అర్పించిన మంచి నైవేద్య వేడుకగా ఆరగిస్తాను. ఆశ్రితుల్ని పోషిస్తాను. ప్రశస్తమైన ద్రవ్యాలు పరిమళించిపోతాను. సాన్నిధ్యంలో దేవవేశాలు రమ్యంగా నాట్యమాడుతున్నారు. పరాశర నారదాది మునులంతా నృతులు చేస్తున్నారు. అంతా అని చెప్పడానికి వీల్లేని ఆసక్తితో బ్రహ్మేంద్రుడు సేవ చేస్తున్నారు. ఆ చందరబదలు శేషశయ్య మీద వెంచేసి ఉండగా జానకి ఆయనకి సుగంధాలు పూస్తా. నమ్మిన వాళ్ళందరికీ ఆయన తన కళకంటి చూపుతో వరాలు కోరినట్లుగా ఇస్తూ నన్ను పాలింప కొలువై ఉన్నాడే 2 కీర్తనల భావం ప్రసాదిస్తూ త్యాగరాజు ఆసక్తితో అడుగడుక్కి ఆయనకి తమలపాక మడుపులు అందిస్తూ చూసి సేవించాల్సిన కొలువు ఇది కాక మరేమిటిందయ్యా. సురలైతే ఏం, భూసురులైతే ఏం, అల్పతపం చేసుకున్న వాళ్ళకి దొరుకుతుందా ఇటువంటి సేవ? తుంబురు నారదులు సుగుణాన్ని వర్ణించే కీర్తన ఆలాపన చెయ్యగా, అంబరీషాదులు నామం చెయ్య, జాజులు అన్ని దిశల నుంచి కురియ, బింబాల వంటి అధరాలు గల దేవవార కాంత నాట్యాలాడగా, బ్రహ్మేంద్రుడు తమ ఇరుపక్కల వంశ బిరుదావడు ఏకరువు పెట్ట అంటే స్తోత్రం. దేవకాంతలు చేతుల కంకణాలు గల్లు గల్లు మనే బింజామరలు వీస్తుండగా, మెల్లోని మదిహారాలు కదిలేటట్టు శేషుడు తల్పాన్ని ఊగించగా, దాని మీద నెలకొన్న హరిని చూడటం దొరుకుతుందా? మరకత మణుల ప్రభగల దేహం మీద మెరుగు బంగారు వసనం అంటే వస్త్రం శోభ చంద్రగా, కాలి గోల్డ్ చంద్ర వంకల్ని మించిన కాంతులు ఈనగా, గోపురం ఒప్పగా 2 చేతుల్ని వజ్రపు టంకా అలంకార జిగ్గ జిగ్గ జిగ్గలాడగా, వక్షం మీద ముక్తాహారాలు ఊగగా, సరిగ్గా అమరిన మకర కుండల చిరునవ్వులు గల ఆ వదన, ఆ ముంగుడు అద్దాల వంటి ఆ కపోలాలు, ముద్దు కురిపించే ఆ దివ్యమైన నొసలు, దాని మీద సొగసుకి హద్దు గుర్తించే తిలకం మెరవగా, లావణ్య నిధిని చూడటం దొరుకుతుందా ఎక్కడైనా? తామస గుణం ఎంత మాత్రం లేదు. మునులే పొగడానికి శక్యం కాక దిగ్భ్రమ చెంది నిలిచిపోగా, బంగారు తొట్లలు రమ్యంగా ఇక్కడ కొలువుండ ఇష్టాలు తీర్చే రాముణ్ణి చూసుకొని ఉప్పొంగుతూ రామబ్రహ్మం కుమారుడైన త్యాగరాజు ఆ రాముణ్ణి ఊరిగిస్తూ పాడుతూ ఉండేటప్పుడు, ఆ రాముడు లోకోద్ధారకుడు, రాక్షస భీముడు, త్రిగుణాతీతుడు, పరిపూర్ణ కాముడు, చిన్మయ దొరకునా ఇటువంటి సేవ? చిన్మయ రూపుణ్ సద్గుణధాముణ్ కళ్ళారా మనసులో చూడటం దొరుకుతుందా? నేను చూశా. భరత లక్ష్మణ శత్రుఘ్నుడు కొలవగా, హనుమంతుడు పాదాలు పట్టి ఉండగా, సుగ్రీవాది ధీరులు కీర్తిస్తుండగా, సూర్య కులాబ్ధి చంద్రుడై సీతానాథుడై త్యాగరాజనుతుడైన శ్రీరాముణ్ణి నేను కళ్ళారా చూసి, చక్కటి ఇంద్రధనస్సులాగా వెలిగి గోపురంలో వేంచేసిన మా సుందరేశ్వరుడి మూర్తిని చూసిన తర్వాత ఇతర దేవుళ్ళని చూడటం యుగం తిరిగిన మనసు ఒప్పుకో. కాళ్ళకి బంగారు నూపుర, చేతులకి రవ్వల కంకణాల జత, లక్ష్మీకరమైన ముఖాన్ని కస్తూరి తిలకం, ఓవైపు బ్రహ్మాది దేవత, ఓవైపు దేవవేశ్య, మరోవైపు తుంబుర నారదు, ఇంకోవైపు భక్త సంఘాలు పాడుతుండగా, ఆ రాజశేఖరుణ్, ఆ కుబేర సకుణ్, ఆ కోవూరి నిలయుణ్, ఆ విరాజుణ్, ఆ త్యాగరాజనుతుణ్, ఆ వెండి కొండ ఏలికని చూస్తే
మనస్సుకు ఇతరం ఏమీ అక్కర్లా. రమా, నీ వాళ్ళం మేమే కదా. రావయ్య, సాధుజనం మీద ప్రేమకి మూర్తివి నువ్వు. మెరుపు లాంటి వస్త్రం కట్టుకొని అచ్చ బంగారు నగలు అటూ ఇటూ కదులుతుండ బ్రహ్మాండమైన నీ కోదండం కాంతి వ్యాపించగా, చిరునవ్వుతో నీ ముఖం వికసించగా, నీ మన్మథ సౌందర్యం అతిశయించగా, రావయ్యా స్వామి, వరాలిచ్చే వాళ్లలో నువ్వే శ్రేష్ఠుడు. నీ మహిమ మాటెత్తుకొని నివులు గప్పినట్టుంటే ఉద్దండుడు నువ్వు. రా, వచ్చి నా కాళ్ళకి పండగ చెయ్యి, నా కళ్ళకి పండగ చెయ్యి. నన్నెల్లవేళలా దయతో కాపాడుదు గాని రా, నువ్వు ఆనందానికి మూలాన్ని, నీకిదే వంద. రావయ్యా ఆద్యంతరహిత, నిన్ను వేదాలు గ్రహించాలి, శివుడు గ్రహించాలి, నేను నీవాణ్ణైపోయా. వేగంగా రామని నువ్వు కనుగొంటిని సుందరేశ్వరుని రామరామని. ఈ 3 కీర్తనల భావం. నువ్వు ప్రసన్నుడవు, అప్రమేయుడవు, సత్యస్వరూపుడవు, సుగుణ పుంజానివి. రా రాజా, వచ్చి త్యాగరాజుని ఏలుకు. సుందర రామ, నువ్వు దయాకరుడవు, శుభంకరుడవు. శివుడి మనస్సు హరించినవాడు, నీకు వందనం. పద్మనేత్ర అయిన సీత నీ అంకం మీద వెలసి ఉండగా నిన్ను చూశా, నీకు వంద. చేతిలో గొడుగు పట్టుకొని నీకు పట్టడానికి సోదరుడైన భరతుడు తహతహలాడిపోవటం చూసి నీకు వంద. సుగుణవంతుడైన ఆంజనేయుడు వానర బృందం నిన్ను కొలుస్తుండగా చూశా, నీకు వంద. అగస్త్య, వశిష్ఠ, మార్కండేయ, గౌతమాది మహర్షులు మొదలైనవ నిన్ను పొగుడుతూ ఉండగా చూసి నీకు వంద. కళంకాలు పోగొట్టి త్యాగరాజును రక్షించే నిష్కారణ ప్రేమ నిధివి నువ్వు, నీకిదే వంద. తర్వాత దివ్య వర్ణన. దేవభాషలో ఉన్న కీర్తనలు అంటే సంస్కృతం. వినాయక, పార్వతి కుమారుడవు, సదయుడవు, ఇంద్రాదులు నీ పాదయుగం అర్చిస్తారు. గజాననుడవు, గణనాథుడవు, పరాత్పరుడు, శంకర పూజా సముద్రానికి చంద్రుడు. పాములు నీకు కంటకాంకణ, విఘ్నాన్ని నివారిస్తావు. శంభుని పుత్రుడవు, నిన్ను త్యాగరాజు నుతిస్తున్నాడు, నన్ను రక్షి. గోవింద, బృందావనంలో విలాసంగా ఉంటావు. పద్మనయనుడు, సుందరాంగుడు, చక్రధారి, సుజన శత్రువులని చీకటికి సూర్యుడు. అలాగే సుజన శత్రువులని చీకటికి సూర్యుడు, శ్రీకాంతకి సుందరుడు, ఆశ్రితులకు స్నేహితుడు, రామదాసులకు దాసుడైన త్యాగరాజు నీ చరిత్ర పాడుతున్నాడు, నన్ను రక్షి. సీతా సమేతుడు, దుష్టులకు కొండలకి రెక్కలు కూర్చేందు. సుందర దశరథ, గిరిరాజసుత, బృందావనలోల, జనకజా సమేతమని సంస్కృతకే. ఇంద్రుడు, సనకాది మనుడు నిన్ను కీర్తిస్తా. సజ్జనుల బృందానికి నువ్వు పారిజాతాని. దేవదేవుడు, అన్నింటికీ జీవాన్. లోకేశుడు, శివుడి మనసు నీకు సదనం. శ్రేష్ఠ గుణాలనే మణులకు కానాచి. సూర్యకుల సముద్రానికి శంఖాన్ని హరించేవాడి. అలాగే పరానికి ఈశ్వరు, ఎర్ర తామరల వంటి పాదాలున్నవాడు. రాక్షస మేఘాన్ని తోలేసే గాలి. శ్రీకి నాథుడు, నీల మేఘం వంటి అంగ సౌందర్యం కలవాడు. రంగపురంలో శయనం ఉన్నవాడు. మాయని పౌదోలినవాడు. తామరస హృదయాలకు దూరమైనవాడు. త్యాగరాజు వల్ల కీర్తింపబడేవాడు. సీతారమణుడు, భక్తులకు పారిజాతాన్ని. లోకాలన్నిటికీ శరణ్యుడు. గానంలో నీకు ఆసక్తి. నీ మేను మేఘంలాంటి నీలవన్నం. దయకి నువ్వు పాదు. నీ చెక్కిళ్ళు అద్దాలు.
భక్తి శూన్య జనులని మదగజాలకు నువ్వు సింహానివి. త్యాగరాజు నిన్ను సనుతి చేస్తున్నాడు, రక్షించు. దశరథ పుత్రుడు, దయాసముద్రుడు, రాక్షసహంతం పరాశరుడు నిన్ను కీర్తిస్తా. కవీశ్వరుల మంచి హృదయంతో నువ్వు ఉంటావు. కవీశ్వరుల మంచి హృదయంలో నువ్వుంటావు. కృపకు నువ్వు నిల. నీ నాభి పద్మం, నీది మేఘవనం. ఏనుగుని నువ్వు పరిపాలించి శ్రేష్ఠ భక్తులకి నువ్వు సభ్యుడు. వానరుడు నీ పరిచర్యకు ఉన్నాడు. పాపాన్ని నశింపచేసేవాడు, సూర్య తేజం కలవాడు, త్యాగరాజుకు ఈశ్వరుడు. రాముణ్ణి మేఘశ్యాముణ్ణి మంచి వాళ్ళందరూ హృదయాల సముద్రాలకి చంద్రుడు. సీతకు మహారాముణ్ణి సుందరమైన ముఖం కలవాడు, పద్మనయనుణ్ణి. పాప సమూహాలనే పర్వతాలకు ఇంద్రుడు, పాపరహితుణ్ణి నందకుమారుడు, ఆనంద సముద్రుణ్ణి. శివుడు నమస్కరించే చరిత్ర గలవాణ్ణి, ధీరుణ్ణి. పరివారంతో కూడిన వాడిని లోకాలకు ఆధారుణ్ణి అన్నాడు. నేను ఇలా మార్చు. జానకీ రమణ దాశరథే రామం భజేగ 3 కీర్తనలు. మంచి గుణాల రూపం దాల్చిన వాడిని, పూర్ణాలంకారుణ్ణి, దుష్టులకు దూరుణ్ణి, రఘువీరుణ్ణి, రాజైన వాడి, ఇంద్రుడి చేత మొక్కబడేవాడి, గజరాజు చేత పొగడబడేవాడి, వేదాలతో నితు చేసే బ్రహ్మ కలవాడిని, మన్మధుడు పుత్రుగా కలవాడిని, ఖగరాజు వాహనంగా ఉన్నవాడిని, సజ్జనుల సమాజుణ్ణి, త్యాగరాజుకి రాజైన వాడిని. నా హృదయంలో తరచు నేను భజిస్తూనే ఉంటాను. రఘునాథ సూర్యకులమనే సముద్రానికి చంద్ర, ఆశ్రిత జనానికి శుభఫలాలిచ్చేవాడ. అమోఘుడ భక్త త్యాగరాజు దేవుడా రక్షించి. శేషశయ్యవాడ, అగస్త్యుణ్ణి పాలించినవాడ, మడులతో నిండిన కిరీటంతో వెలిగేవాడ, కోటి మన్మథ సుందర, భద్రగజం వంటి నడకవాడ, రమ్యమైన మోము కలవాడ, సుజన గణక రక్షక, కోమల దంతాలవాడ, వినాయక వినుత, కరుణా నిలయ, పద్మనేత్ర. త్యాగరాజు నృతిస్తున్నాడు, నన్ను రక్షించి. మామవ పతతం దేవ రామ రామ ఫణిపతి జాసాయి. ఈ 3 కీర్తనలు అందులో సంస్కృతాలు ఇవన్నీ. శ్రేష్టమైన ఏనుగు నడక గాలవాడ, సాత్వికుల హృదయాలనే పద్మాలకు సూర్య, కాలాన్ని అతిక్రమించే కీర్తి ఉన్నవాడ, సామవేదంలో జనించిన అమృతమైన గానం గుర్తించగలవాడ, గుణశీల, దయకి పాదు వంటి వాడ, వేదం శిరస్సుగా సప్తస్వరాలకు జన్మభూమిగా ఏ నాదం ఉందో ఆ నాదమనే పర్వతానికి దీపమా. యాదవ కులాన్ని మురళీ వాద్యంతో ఆనందింప చెయ్యడం పని కల్పించుకొని స్వయంగా మీద పెట్టుకున్నవాడ, మోహింపచేసేవాడా. త్యాగరాజుకి వందనీయుడా నందు పాలి. రఘుకుల వీర రణరంగధీర, సార్థక రాజకుమార, పరశురాముడి గర్వం తీసేసినవ, దేవతలకు ఆధార. రావణుడు, ఘటకర్ణుడు, బలుడు మొదలై శత్రువులనే కొండలకి ఇంద్రుడు, చరాచర రూపుడ, త్యాగరాజు హృదయంలో చెరించేవాడు. రా స్వామి. కోదండపాణి పావన, ఆశ్రితుల భక్త చింతామణి, బ్రహ్మనుతి పొందే పాదాలున్నవాడు, సాకేతవాస, దాశరథి. శివుడు తన వాగ్విశేషంతో ఎప్పుడూ చేసే నామం యొక్క ధ్వనికి ఆనందించేవాడు, సుగ్రీవుడితో సంభాషించేవాడు, మృక్కువే వాళ్ళని పోషించేవాడు, శుభకరమైన వేషమున్నవాడు, దోషరహితుడా, సత్యసంధుల్లో మేటి సేవకుల్ని పాలించేవాడా. సూర్యవంశోత్తమ,
సత్యమాడి జనాన్ని కనిపెట్టేవాడ, ఎన్నరాని అందం ఉన్నవాడ, నాట్యం చేసే జనుల యొక్క ప్రియుడా, స్తుతింపదగ్గ మంచి చరిత్ర కలవాడ, నిత్యోత్సవం అనిపించే రూపం ఉన్నవాడ, సముద్ర గర్వభంజన ఇంద్రుడు నృతించే పాదాలు కలవ, వినాయకుడి హృదయ భవనం ఏలేవ, మెలకువ కలవాడా, సామర వరగమన రఘువీర రణధీర పరిపాలయ మాం. 3 కీర్తనల సారాంశం. శరణాగతుల ఎడ వాత్సల్యం ఉన్నవాడు, గరుడ వాహన త్యాగరాజు నృతిస్తున్నాడు పాలి. రఘుత్తమ అప్రమేయ రఘుకుల సముద్రానికి చంద్ర, శ్రీరామ సూర్యకుల పద్మానికి తుమ్మెద, గానలోల సూర్యకుల నాథుడ, స్వరలయ మూర్ఛరాదు ప్రజ్వలించేటు నారదుడి చేత నృతి చేయబడేవాడ, సూర్యకులం అనే కొండ మీద దీపం వంటివాడ, భక్తుల చేత నృతింపబడే పాదాలున్నవాడ, సీత యొక్క భాగ్యమా సౌభాగ్యమా, హనుమంతుడికి యజమాని సుగుణాలంకార, త్యాగరాజు నృతుడకు నన్ను రక్షించు ఉప్పాలి. సజ్జనులకు ప్రాణమైన వాడ, సుగుణాల చేత అలంకరింపబడ్డవాడ, నాగభూషణుడైన శివుడి చేత అర్చింపబడేవాడ, బుద్ధిమంతులైన జనాలకు రక్షకుడ, బ్రహ్మచేత వందనం చెయ్యబడేవాడ, ఆశ్రితులకు ఆహ్లాదం చేకూర్చేవాడ, పక్షివాహన సుందరమైన నేత్రాలు రమ్యమైన శరీరం కల దశరథ కుమార, లక్ష్మీవల్లభ తారక నాముడ, మంచి చరిత్ర గలవాడ, చంద్రుడిని పోలిన ముఖం గలవాడ, ధర్మ పరిపాలన చేసేవాడ, రఘుకుల ఉత్తమ నిర్మల రూప, త్యాగరాజు చేత సన్నుతి చెయ్యబడేవాడు, నన్ను రక్షించు తప్పంచెయ్యి తరింపచెయ్యి. మితిలేని సుఖమిచ్చేవాడు, కళంకరహితమైన రూపం కలవాడు, గౌతమునికి అహల్యకి ఇచ్చిన శాపాన్ని తొలగించినవాడు, సముద్రాన్ని కట్టినవాడు, ఇంద్రుడు మొక్కుకునేవాడు, శంకరాదుల చేత పాడబడేవాడు, సాధుజనం యొక్క మనసులే మంచి మందిరాలుగా కలవాడ, మలకత మణులతో తుల్యమైన దేహ ప్రభ కలవాడు, లక్ష్మీలోలుడ ఆశ్రిత జనానికి పాలకుడా, శ్రీ రఘువర అప్రమేయ సుజన జీవన్ నిరవధి సుఖద. ఇవి ఈ 3 కీర్తనల భావం చెప్పి. భయంకర పరాక్రమం కలవాడు, శివుడు తన చేత్తో అర్చన చేసేవాడు, తామస రాజసాలు గల మనుష్యులకు దూరంగా ఉండేవాడు, త్యాగరాజు నీ పాదాలు వినుతి చేస్తున్నాడు రక్ష. వరాలిచ్చేవాడ, వెన్న తిండి అంటే వెన్న తినేవాడు, గొప్ప గొప్ప రాక్షసుల గర్వానికి నాశనకర్త, మేఘ సమాన శరీరం ధరించిన వింటివాడ, రాక్షస సమూహం అనే మేఘానికి గాదె, గతకాముడ ఏనుగు నలకవాడ, శివనుతుడ ప్రజ్వలించే అలంకారాల వాడ, ముసలితనం లేనివాడ, దానల పరత్వం కలవాడ, పక్షి వాహనుడా కాంతి చేత మన్మధుణ్ణి జయించావుగా, దాసుల్లో పైమెత్తువాడైన త్యాగరాజు వరాలు ప్రసాదించేవాడ, రా వచ్చి రక్షి. శ్రీ నారసింహ రమారమణ దీనుల దుఃఖం పోగొట్టేవాడ, శ్రేష్ఠ గుణాలు కలవాడ, రాక్షసులనే చీకటికి సూర్యుడ, 3 కళ్ళున్నవాడ, ప్రహ్లాద నారద పరాశరుడు మొదలైన వాళ్ళ హృదయ పద్మాల సూర్యుడ, సంతోషం చేకూర్చేవాడ, జన్మ రోగం కుదిర్చే వైద్యుడ, వరాలు కట్టబెట్టేవాడ, త్యాగరాజు చేత నృతింపబడేవాడ, నన్ను రక్షించు. శ్రీ రఘుకులపతి రాక్షసులకు భయంకర భార్గవరాముడి గర్వాన్ని అణిచినవాడు, ముని సమూహం చేత నమస్కరింపబడే పాదాలు కలవాడ, కొండలెత్తినవాడు, సీత మనసు హరించినవాడు, అంతం ఉండని సుఖం చేకూర్చేవాడు, సూర్యవంశానికి గొప్ప అలంకారం వంటివాడు,
సముద్రుడి గర్వభంజనం చేసినవాడు, ఏనుగుని గట్టెక్కించినవాడు, కరుణకి నిలయమైనవాడు, శివధనుసు విరిచినవాడు, తాపత్రయాన్ని జయించినవాడు, అవతారాలన్నిటిలో పరిపూర్ణత్వం సిద్ధించిన అవతారమూర్తి, అంజకాంతాన్ని దూరం చేసేవాడు, వరద, నవనీత అని ఒకటి, శ్రీ నారసింహ అని రెండోది, రఘుపతే రామ 3 కీర్తనలు సంస్కృతం. చేసేవాడా బ్రహ్మేంద్రాదుల చేత నుతింపబడేవాడు, శివ పరాశరులకు ఇష్టమైన గొప్ప వేషం ధరించేవాడు, తారకుడనే పేరున్నవాడు, మేఘధ్వనిని జయించే స్వరం కల పరమేశ్వరుడు, 100 సూర్యులు కలిసిన తేజం ఉన్నవాడు, భక్త సమాజుడా, అలాగే త్యాగరాజుకు పరిపాలకుడా, రక్ష వాసుదేవా, ఉత్తమ గుణాలు కలవాడ, ఇంద్రుడి హృదయంలో నివసించేవాడు, లీల కోసం సృష్టి చేసినవాడు, సముద్రంలో పడుకునేవాడు, జన్మ సాగరం తరింపజేసేవాడు, పద్మనేత్రుడా, నీలమేఘుడా, సజ్జన పరిపాలక, భక్తుల ప్రియ, త్యాగరాజు అర్చిస్తున్నవాడా, నన్ను రక్ష, ఎప్పుడూ ఎల్లలోకాలకు ఆనందమిచ్చేవాడ, జయ జయ జానకీ రమణ, సూర్యుడిదైన శ్రేష్ఠ కులం వాడ, రాజరాజులకు ఈశ్వరుడు, సుగుణాలకు ఆటపట్టు, సజ్జనులు సేవింపతగ్గవాడ, ఉండతగ్గది ఇచ్చేవాడ, దేవతలనే చుక్కల్లో చంద్రుడ, పరిపూర్ణుడ, పాపరహితుడ, దేవతలకు కల్పవృక్షం, పెరుగు సముద్రంలో ఉండేవాణ్ణి హరించిన వాడ, దీనికంటేనైనా సరే ముందరుడైన ముఖం కలవాడు, అమృతమయమైన వాగ్జాలం కలవాడు, మణిని ఎరిగినవాడు, వాణిని ఎరిగినవాడు, ఆనందంతో ఉన్నవాడు, లక్ష్మి వరించినవాడు, నిత్య యౌవనం కలవాడు, ఆప్తులైన వాళ్ళ శుభాలు చేకూర్చేవాడు, వేద పద్మానికి సూర్యుడు, రాక్షస మేఘానికి పెనుగాలి, పక్షి వాహన, సత్కవి హృదయవాసి, లెక్కలేని కోతులకు అధిపతి అయిన సుగ్రీవుడు, నృతించే పాదయుగం కలవాడు, ఇంద్రనీలమణుల కాంతి వంటి కాంతి గల శరీరుడ, చంద్ర సూర్య నేత్రుడ, ప్రమేయాలు లేనివాడ, బ్రహ్మపిత, వాసుదేవ వరగుణ, జగదానందకారక. ఈ 2 కీర్తనల భావం. బ్రహ్మపిత సకలానికి నాథుడ, తెల్లని శేషుడిపై శయనించినవాడు, శివుడి చేత సన్నుతింపబడేవాడు, ముని శాపాన్ని పాదంతో జయించినవాడు, యాగం పాలించినవాడు, శ్రేష్టమైన మంత్రాలు పొందటానికి ఇష్టపడ్డవాడు, పరమశాంతచిత్త సీతాధిపతి, బ్రహ్మకి వరాలు సంగినవాడు, సృష్టి స్థితి లయాలకి కారకుడ, మితంలేని కోర్కెలు ఫలింపచేసేవాడు, సాటిలేని శరీరం వాడ, ఇంద్రనుత, సముద్ర గర్వాపహారి, హృద్యమైన రాగాలతో కూడిన కథా సారాంశం కలవాడు, సజ్జన మనస్సముద్రానికి చంద్రుడ, పుష్ప విమానం కలవాడు, హనుమంతుడి చేతులతో లాలింపబడే పాదాలున్నవాడు, దుర్గుణాలు కల రాక్షసుల మదం హరింప చేసేవాడు, సనాతన బ్రహ్మచేను దింపబడేవాడు, ఓంకారమనే పంజరంలో ఉండే చిలక, 3 మూర్తులు తాల్చినవాడు, ఇంద్రజిత్తు తండ్రిని చంపినవాడు, చంద్రవంక ధరించే శివుడికి ఆప్తుడ, కరుణకి నిలయ, శరణాగతుల్ని పాలించేవాడు, దేవతలకి నాథ, వికృతి లేనివాడ, సామసారాన్ని వేద సారాన్ని మించినవాడు, చేతబట్టిన బాణజాలం కలవాడు, అసురుల గర్భం తీసేసేవాడు, సురభూసురుల్ని రక్షించేవాడు, కవిశ్రేష్ఠుడై పుట్టలో పుట్టిన ముని వాల్మీకి చేత వ్రాయబడ్డ చరిత్రతో సన్నుతింపబడ్డవాడా రామ, త్యాగరాజనుతుడ, ఆదిపురుష, గాజేంద్ర కుమార, ఆశ్రితుల అధీనంలో ఉండేవాడు, కర విరాధ రావణాదుల్ని చీల్చి చెండాడినవాడు, పాపదూరుడ, పరాశర ప్రియుడ, మార్పులేనివాడ, త్యాగరాజ సన్నుతుడ, గణన కందని గుణాలున్నవాడు,
బంగారు వస్త్రం ధరించేవాడు, సప్త తాళవృక్షాలు ఒక్క బాణంతో కొట్టివేసినవాడు, ఎర్రటి పాదాలు కలవాడు, అపారమైన మహిమలు ఉన్నవాడు, అద్భుతుడా, సత్కవుల హృదయంలో వేంచేసి ఉండేవాడు, దేవముని గణాని స్నేహితుడా, లక్ష్మీకాంతుడా, పాపమ్మనే ఏనుక్కి నరసింహుడా, త్యాగరాజాది వరభక్తులు నిన్ను నుతిస్తున్నారు, నీకు జయ. రాముణ్ణి పోలికకు అందని సుందరుణ్, మల్లెల వంటి పల్వరుసవన్, ఆప్తులనే కలల చంద్రుణ్ణి, శతకోటి మన్మధుల కాంతి కలవన్, కలంకరహితుడు, పడిపోయిన జనాన్ని పావనం చేసేవన్, లోకాన్ని పరిపాలించేవన్, వేదాలు మకాంగా కలవన్, శుభం చేకూర్చే ముఖం కలవన్, యతిశ్రేష్ఠులకు ప్రాణం వంటివాన్, గజరాజును పాలించినవన్, రాక్షసుల గర్వం అణచినవన్, దీనజన రక్షకుడు, కొత్త గరిక పోత వంటి నీలం వర్ణం వన్, దేవతా సంఘాలు వందనం చేసేవన్, మొక్కుకునే దేవతల్ని పాలించేవన్, ఆశ్చర్యకరమైన లీలలు గలవన్, జన్మ దుఃఖం హరించగల కాడున్, భక్తజనం ఎడల వాత్సల్యం కలవన్, మంగళకరుడు, కేవలుడు, మాలిన్యరహితుడు, బంగారం వంటి వస్త్రం ధరించినవాడు, ఆగమాలను విహరించేవాడు, లోకాల కన్నిటికీ ఆధారుడు, బ్రహ్మని కన్నవన్, మహావీరుల్లో వీరుడు, రాగాదులు కోసేసేవాడు, రాఘవుడు, ఉదార మనస్కుడు, యవ్వనానికి అద్దరి చూపినవాడు, త్యాగరాజ హృదయంలో సంచరించేవాడు, నేను నమస్కరిస్తాను. వైదేహి పతితుల్ని పావనం చేసేదాన, ఐహికాముష్టిక ఫలాలిచ్చేదాన, కమలాసనుడు మొదలైన పుట్టుకలేని వాళ్ళ గొప్ప మాత, సముద్రంలో జయించిన దాన, బంగారు అలంకారాలతో మెరిసేదా, అగస్త్యుడి కీర్తనలకు సంతోషించేదా, రాముడి సహవాసి, అఖిల గోళాల రూపమా, తొమ్మిద పంతుల వంటి వేణి కలద, యాగరక్షకుడికి రాణి, నా భాగ్యానికి కారణమా, శరణాగతుల పాలన చేసేదన, ఇంద్ర మదం అణిచిందా, కోమలమైన ఎర్రనైన కలవల వంటి నెత్తాలు కలదాన, త్యాగరాజు హృదయ సుందరతర దేహం దేహి తవ. ఈ రెండు కీర్తనలు సంస్కృతం ఇవి కూడా. త్యాగరాజ హృదయంలో వాసం చేసే వ్యక్తి, నాకు ఎల్లకాలం నీ పాదాల మీద భక్తి ఉండేట్టు ప్రశ్న. నాదమే శరీరంగా కలవాడు, సుఖాలు చేకూర్చేవాడు, ఆనందం ఇచ్చే వేదాలన్నిటిలో ఉత్తమమైన సామవేదం యొక్క సారభూతుడు, 5 ముఖాల సా రీ గా మా పా దా ని అని 7 స్వరాలు ఏ క్షణానికి ఆ క్షణం జనింపచేసే విద్యలు లోలుడై ఉండేవాడు, యముడికి యముడైనవాడు, మొగుడైనవాడు ఒక రకం, విమల హృదయుడై త్యాగరాజుని పాలించేవాడు అయిన శివుణ్ణి నేను ఎల్లకాలం తరచు నా మనస్సులో నా శిరస్సుతో నమస్కరి. తపస్తీర్థపురం నివాసంగా ఉన్న మహదేవా, పావనమూర్తి, ప్రబుద్ధ శ్రీమతి హృదయం భవనంగా కలవాడ, సకల లోక రక్షక, హరివరుణ వినాయకాది దేవుళ్ళును తించేవాడు, వరాలిచ్చేవాడు, చంద్రకళాధర, రాక్షస గజాలకి సింహమ, సప్త ఋషులకి నాథుడ, నీలకంఠ, దేవసంఘాలు దించేవాడు, మొక్కేవాళ్ళని పాలించేవాడు, గిరీశ, విశాల పాలం కలవాడు, కులపకి పాదు వంటివాడు, సుశీల, గౌరీ మనోహర, శివా, నాగుల చేత పూజింపబడేవాడు, గజాసురుణ్ణి చంపినవాడు, కొండని కిందకి మట్టినవాడు, బ్రహ్మచేత వినుతింపబడేవాడు, లెక్కలేనన్ని గుణాలున్నవాడు, ఆసక్తి గర్వం లేనివాడు, పాపాన్ని హరించేవాడు, త్యాగరాజు యొక్క అద్భుత దేవుడు, ఇప్పుడే నాకు నీ మీద భక్తి ప్రసాదించు, నన్ను పాలించు. ప్రసిద్ధిగాంచిన ప్రబుద్ధ శ్రీమతి వినాయక కుమారస్వాముల మాత,
చంద్రుణ్ణి జయించిన ముఖం కలదా, సుగుణాల సముద్రమ, హిమవంతుడి పట్టి అంటే కూతుర, సీతాపతికి సోదరి, నాద తను మనిషం, దేవ తపస్థీర్థ మహిత ప్రవృద్ధ అనేటువంటి 3 కీర్తనలు ఇవి కూడా సీతాపతికి సోదరి, సాగరుడి చేత నుతింపబడిన దాన, సర్పాలు భూషణాలు గలవాడుగా భర్త కలదాన, పాపాలనే పాముల నెమలి వంటి దాన, నాద సింహం వాహనంగా ఉన్నదాన, తల్లి అర్జునుడు నృతించిన శివుడికి ప్రియ, స్థూల రూపంలో ఉండగల పుణ్యాల దూరమైన దాన, అడిగిన కోరికలిచ్చేదాన, తపస్తీర్థంలు పొరలు నివసించే దాన, అడిగిన ఆ త్రిమూర్తుల చేత సన్నుతి చెయ్యబడిదాన, పద్మపత్రాల వంటి కళ్ళున్నదాన, త్యాగరాజుకి భాగ్యం ఇచ్చేదాన, రక్షించు రక్షించు నీ పాదభక్తి ప్రసాది, ఇంతా నువ్వే అంతా ఇవ్వు, నువ్వే సకలమైన శుభ ఫలాలు ఇచ్చేదానివమ్మ. ఇంకా ఉంది, మిగతాది రేపు.